ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఇక్కడ మనం ఒక మాట చదువుకుంటా ఉన్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, మన విశ్వాస జీవితంలో ఎక్కవలసిన 7 పర్వతాల గురించి మనం చూద్దాం. 7 కొండల గురించి. విశ్వాసి అనేవాడు ఏం చేయాలంటే 7 పర్వతాలు ఎక్కాలి, 7 కొండలు ఎక్కాలి, 7 కొండల అనుభవాన్ని కలిగి ఉండాలి. అయితే మొట్టమొదటి కొండ ఏంటంటే, ఏం కొండది చెప్పండి? శోధన కొండ. యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటాం, పిమ్మట అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఇక్కడ మనకు ఒక కొండ కనపడతా ఉంది. ఇదేంటంటే శోధన కొండ. మన జీవితంలో శోధన కొండను మనం ఎక్కిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. శోధన అనేది మన జీవితంలో మనకు తెలియకుండానే వచ్చింది. మనం తెలియకుండానే శోధనలో పడిపోతాం. మనకు తెలియకుండానే శోధన అనుభవించేవారుగా ఉండవలసి వస్తుంది. మనం అనుకుంటాం, మనం ఏం మాట్లాడకుండానే మనల్ని మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం ఏమి చేయకుండానే ఆ యొక్క సమస్యలో పడే అవకాశం ఉంటుంది. అందువలన ఇక్కడ మనం ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలంటే శోధన కొండ ఎక్కే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అయ్యా నాకు శోధనలు వద్దు అని మనం కూర్చున్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితంలో శోధన ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. ఈ శోధన అనే పరీక్షలో మనం విజయాన్ని పొందేవారుగా ఉండాలి. ఒక పరీక్ష రాస్తేనే నెక్స్ట్ క్లాస్కి మనం వెళ్తాం. ఈ పరీక్ష అనేది లేకపోతే మన జీవితంలో మనం వెనకబడిన స్థితిలో మనం ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక కొండ మీదకి తీసుకెళ్ళినట్టు అపవాది ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఆ కొండ పేరు మనకు రాయలా. అక్కడ చూడండి, పిమ్మట అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ను తోడుకుని పోయి, చూడండి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. చూడండి, శోధన. ఈ లోకంలో మనం నీతిగా జీవించాలంటే చాలా కష్టం. అనీతిమంతులంగా ఈ లోకంలో జీవించాలంటే చాలా తేలిక. మనం నీతిమంతులుగా జీవిస్తే ఈ లోకంలో మనం చాలా అనుభవించాలి. అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటూ ఉన్నారు. ఈ లోకంలో మనం నీతిగా ఉంటే మనం ఆకలి దప్పులు కలిగిన స్థితికి మనం వెళ్ళిపోతాము అని మనం గుర్తించాలి. కాబట్టి ఈ లోకంలో మనం శోధన అనుభవించేవారుగా ఉండాలి. అందుకే అంటారు చూడండి, ఇక్కడ మనం ఉదాహరణగా చూసుకున్నట్లయితే లోతు తన యొక్క జీవితంలో ఆదికాండం 19వ అధ్యాయము చూడండి. ఆదికాండం బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీసి చూడాలి, లేకపోతే ఏం అర్థం కాదు. ఆదికాండం 19వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదవండి. ఆయన నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసిని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. చూడండి, ఇక్కడ శోధన అనుభవించడానికి లోతు చూడండి, అక్కడ ప్రభువా అలాగూ కాదు, దేవునికి ఎదురు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏమని అట్లా కాదు అని చెప్పి సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే నీ ప్రాణమును దగ్గించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ ప్రాంతంలో ఎక్కడా నిలవకము, నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, ఎప్పుడైతే మనం శోధన కొండని ఎక్కేవారుగా ఉంటామో అప్పుడు మన జీవితంలో మనం ఎట్లా ఉంటాము? నశించిపోకుండా ఉంటాం. మనం శోధనలో నిలిచి ఉండేవారుగా ఉండకూడదు. ఈ యొక్క శోధన పర్వతాన్ని మనం ఎక్కేవారుగా ఉండాలి. అంటే శోధనలో పర్వతాన్ని ఎట్లా ఎక్కాలి? శోధన అంటేనే మన కష్టం. మరి పర్వతం మీదకి ఎట్లా ఎక్కుతాం? ఎక్కగలగాలి. ఆ శోధనని
అధిగమించేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారు. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో శోధనని మనం అధిగమించేవారుగా ఉన్నామా లేదా, లేదంటే శోధన కొండని ఎక్కే అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకుందాం. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు చూడండి, కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా. ఇక్కడ చూడండి, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి నీ కొండకు వలస పొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా అని కొన్ని బైబిల్లో రాయబడి ఉంది. నా బైబిల్లో కూడా అంతే ఉంది. మన జీవితంలో ఇక్కడ దావీదు ఎట్లా ఉన్నాడు? సౌలు చేత తరమబడతా ఉన్నాడు. అయితే తరమబడతా ఉన్నప్పుడు శోధనలో ఉన్నాడు. అయితే ఏం చేస్తా ఉన్నాడు? ఆ యొక్క శోధన పర్వతం ఎందుకన్నాడు, పక్షి నీ కొండకు వలస పొమ్ము. ఏ కొండది? శోధన కొండ. మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు ఆ యొక్క శోధనను మనం అనుభవించేవారుగా ఉండాలి, శోధనను మనం భరించేవారుగా ఉండాలి, శోధనని మన కాలు కింద పెట్టుకునేవారుగా ఉండాలి. శోధన చూసి మనం ఏం చేయాలి? ఎప్పుడు దిగులు పడేవారుగా ఉండకూడదు. క్రైస్తవులు ఏం చేస్తారంటే శోధనను చూసిన వెంటనే దిగులు పడిపోతారు, వేదన పడిపోతారు, ఏం చేస్తారంటే కృషించిపోతారు, ఆలోచన ఎక్కువైపోద్ది, చింతపడేవారుగా ఉంటారు. కాదు, మన జీవితంలో మనం ఏం చేయాలంటే ఈ యొక్క శోధన పర్వతాన్ని ఎక్కే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే షోలమతి ఏం చేస్తా చూడండి, షోలమతి పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించి నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడినిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇక్కడ చూడండి, బండ సందులలో మాట వినపడుతున్నాయి. మాట్లాడకూడదు. పిల్లలు తిరుగుతారు, వాళ్ళని వదిలేయటమే, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే మనం వాళ్ళతో పెట్టుకుంటే మన టైం వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే యేసుక్రీస్తు వారే అన్నారు, వాళ్ళని అభ్యంతరపరిస్తే మెడక్కి తిరగట్రాయి కట్టి సముద్రంలో పడేయమన్నారు. అందుకే వాళ్ళు మనం ఏం చేయకూడదు. సరే, మన జీవితంలో ఇక్కడ షోలమితి ఏమంటా ఉంది చూడండి, బండ సందులలో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా. ఎవరైతే శోధనలో ఉంటారో, ఎవరైతే ఈ యొక్క శోధన అనే పర్వతం మీద ఉంటారో వారి గురించి బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేట బేటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉంటే అప్పుడు మన స్వరము దేవునికి మధురంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని నేను ప్రార్థనకు రాను, నేను ప్రార్థన చేయను, నేను బైబిల్ చదవను, నాకు దేవుడు ఎందుకు ఇంత కష్టం పెట్టాలి, దేవుడు నాకు ఇంత వేదన ఎందుకు పెట్టాలి, నిన్నే ఎందుకు ఇట్లా ఉంచాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉంటామో, ఎప్పుడైతే మనం శోధనలో ఉంటామో, ఆ శోధనలో మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి మన మొహాన్ని దేవునికి చూపించినట్లయితే మన ముఖము మనోహరంగా ఉంటుంది అని షోలమితి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనం మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? మనకి ఎట్లా ఉందంటే శోధన అనేది దేవుని సన్నిధికి రావటమే ఒక శోధనగా ఉంది. దేవుని సన్నిధికి రావటమే ఒక శోధన మనకి. ఈ శోధన మనం జయించాలి. ఎందుకంటే శోధన అంటే ఏదో పైనుండి కిందకి దిగొచ్చేది కాదు, దేవుని సన్నిధికి రాకుండా ఉండటమే శోధన. ఆ శోధనను మనం జయించి దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. ఎవరి జీవితాల్లో అయితే ఆ విధంగా గడుపుతూ ఉంటారో వారి జీవితాలు ఎంతో మనోహరంగా ఉంటాయని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో మొదటిగా శోధన కొండను ఎక్కేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో శోధన కొండ ఎక్కవలసిందే. అందుకే చూడండి, మొదటి రాజుల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఏలియా గారు మనకు కనబడతారు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. ఆ భోజనపు బలము చేత 40 దివారాత్రులు ప్రయాణం చేసి
దేవుని పర్వతమును పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవాకు అతని ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, ఇక్కడ హోరేబు పర్వతం ఎక్కాడు ఏలియా గారు. అయితే ఎప్పుడైతే ఈ శోధన కాలంలో ఏలియా ఆ యొక్క పర్వతాన్ని ఎక్కి ఉన్నాడో చూడండి, అక్కడ ఏం కనబడతా ఉంది? భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 దివారాత్రులు ప్రయాణము చేసి 40 రోజులు ప్రయాణం చేశాడు. మరి మన జీవితంలో ఒక్కరోజు ఉపవాస ప్రార్థన మనం చేయలేకపోతా ఉన్నాం. ఒక్కరోజు ఉపవాస ప్రార్థన నెలకి మరి మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? ఇక్కడ ఏలియా తన యొక్క జీవితంలో ఒక్కరోజు భోజనం చేసి 40 రోజులు ప్రయాణం చేసినట్లు మనకు కనబడతా ఉంది. ఎప్పుడైతే తన జీవితంలో ఉపవాస ప్రార్థన అనే అనుభవాన్ని తను కలిగి ఉన్నాడో అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే అక్కడ చూడండి, అక్కడ యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా. చూడండి, మన యొక్క జీవితంలో మనం ఈ శోధన వచ్చినప్పుడు మన జీవితంలో ఉపవాసంతో మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండేవారుగా ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, 19వ అధ్యాయము 11 వచనం చదవండి. 19, 11. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. చూడండి, ఇక్కడ యెహోవా ఆ వైపున సంచరించగా. ఎక్కడ సంచరించాడు దేవుడు? ఆ యొక్క పర్వతం మీద. అందుకన్నాడు, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. పర్వతము అంటే దేవుని యొక్క సన్నిధి అని మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం. పర్వతం అంటే దేవుని యొక్క మందిరం అని మనం చెప్పుకొని ఉన్నాం. దేవుడు ఎక్కడ సంచరిస్తాడంటే పర్వతము మీద సంచరించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో సంచరించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క సంచారంలో మనం ఉంటే, మన శోధనలో దేవుని ముందు మనం కనబడినట్లయితే దేవుడు మనకి సమాధానాన్ని చెప్పేవాడుగా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మందిరానికి వెలుపల జీవించేవారుగా ఉంటాం. ప్రార్థనకి రానివారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఒకవేళ మనం అడిగితే ఏమంటామంటే, అయ్యా నేను శోధనలో పడ్డాను, నేను బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నానని చెప్పి ఏదో ఒకటి చెబుతాం. మరి బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే వస్తామో దేవుడి సంచారం ఉంటుంది కాబట్టి దేవుడు మన యొక్క బాధను చూసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ యొక్క శోధన అనే కొండ ఎక్కవలసిన వారుగా ఉన్నామని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే మన యొక్క జీవితంలో వాక్యము అనే కొండను మనం ఎక్కేవారుగా ఉండాలి. వాక్యము అనే కొండను మనం ఎక్కాలి. మరి మన జీవితంలో వాక్యానికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం? వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నాం? మన జీవితంలో వాక్యానికి తప్ప మిగతా అన్నిటికీ ఇస్తున్నాం మనం టైం, కానీ వాక్యాన్ని చదవడానికి మనం టైం ఇవ్వట్లా. మహా అయితే మనం ఏం చేస్తామంటే టీవీలో ఒక అరగంట ఎవరన్నా మంచి కథలు చెప్పి టైం పాస్ చేసే వాక్యాన్ని మనం పెట్టుకుంటాం. అరగంట సేపు పెట్టుకొని మిగతా 23.5 గంటలు మనం ఏం చేస్తాం? మనకే ఉపయోగించుకుంటాం. అలాగన మనం ఉండకూడదు. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. ఒకవేళ చదువు రాకపోతే ఎవరినన్ను కూర్చోబెట్టుకొని, మన బిడ్డలను కూర్చోబెట్టుకొని వారి చేత చదివించుకునేవారుగా ఉండాలి. రెండవదిగా మన యొక్క జీవితంలో వాక్యపు కొండను మనం ఎక్కేవారుగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. చాలు. చూడండి, యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి వాక్యాన్ని చెప్తా ఉన్నారు. జనసమూహాన్ని చూసి యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పినప్పుడు ఆ కొండ అంటే వాక్యము అనే కొండను ఎక్కే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మరి మనం వాక్యం చదవటం మర్చిపోయాం, ప్రార్థన చేయటాన్ని మర్చిపోయాం, అన్నీ మర్చిపోయిన వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అన్నీ మర్చిపోతే దేవుడు కూడా మనల్ని మర్చిపోతాడు. జాగ్రత్త. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని మర్చిపోవాలా.
మయన్మార్లో కలిగిన భూకంపం ఈరోజు 8, 9 ఆ టైంలో చూస్తే యూట్యూబ్లో ఒక వీడియో చూసి అక్కడ దగ్గర 10,000 మంది చనిపోయారని చెప్పి 10,000 మంది కింద ఎక్కువ మంది ఉంటారని చెప్పి అక్కడ చిన్న ఇంగ్లీష్ బులెటిన్ ఒకటి విడుదల చేశారు. చూడండి, 10,000 మంది కంటే ఎక్కువ చనిపోయారు. వాళ్ళు ఎప్పుడు అనుకోవాలి ఇట్లా చచ్చిపోతామని. ఆ యొక్క భూకంపాన్ని మీరు చూస్తే ఇట్లా కదిలిపోతూ ఉంది. అక్కడ ఈ మన వీధి లైట్లు ఉన్నాయి కదా, ఇట్లా ఊగిపోతూ ఉన్నాయి. కార్లు ఇట్లా కదిలిపోతూ ఉన్నాయి. చూడండి ఎంత భూకంపం వచ్చిందో. మనం వీటిని చూసైనా మన మనసును మార్చుకోలేకపోతా ఉన్నాం. ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాము. మనిషి జీవితం ఎట్లా ఉందంటే ఒక క్షణంలో మనిషి కనబట్ల. ఇలాంటి జీవితాలు మనం జీవిస్తా మనం దేవుణ్ణి మనం మర్చిపోయేవారుగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయేవారుగా ఉన్నాం. చూడండి, ఆ వీడియో చూస్తే ఆ వీడియో చూస్తేనే నాకు భయం వేసింది, అసలు అట్లా జరిగిందా అని. కాబట్టి మనం వాక్యం అనే కొండ ఎక్కేవారుగా ఉండాలి. చూడండి, మోషే గ్రంథం మోషే నిర్గమాకాండం ఏం చేశారు చూద్దాం. నిర్గమాకాండం మోషే గారు కొండ ఎప్పుడైతే ఎక్కాడో, నిర్గమాకాండం 24వ అధ్యాయము 12వ వచనం చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఎట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చిదనగా. చూడండి, ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేకి ఏం చెప్పాడు? అయ్యా నువ్వు కొండెక్కిరా అని చెప్పాడు. ఒకవేళ మోషే ఎట్లా అనొచ్చు, ఏమని? అయ్యా నేను ఎక్కడెక్కేదయ్యా, బాగా ఎండగా ఉంది, కొండ మీద నేను పైకి రాలేను, పైన నీటి సదుపాయం కూడా లేదు, వాటర్ ట్యాపులు కూడా లేవు కదా, నేను ఏడ వచ్చేదని చెప్పి మోషే అనలా. మనం దేవుని సన్నిధికి రావాలంటే మనం వంకలు ఎత్తుక్కుంటూ ఉంటాం. మరి మోషే దేవుని మాట విన్నాడు, పర్వతం ఎక్కాడు, దేవుని యొక్క ఆజ్ఞలు పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, అప్పుడు యెహోవా మోషేతో ఎట్లనెను, నువ్వు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర మనం ఉండేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. వాక్యాన్ని భద్రం చేసుకునేవారుగా ఉండాలి. చూడండి, మోషేకి దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా ఇచ్చారు? దేవుడు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను. దేవుడు మనకి రాసిచ్చేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని రాసి పెట్టుకునేవారుగా ఉండాలి. మరి మనం ఎంతమంది రాసి పెట్టుకుంటా ఉన్నాం? మనకు చిన్నప్పటి నుండి అలవాటు ఏంటంటే ఒక వాక్యాన్ని 2 వాక్యాలు తీసుకొని మొత్తం వింటాం మనకు అలవాటు. ఇన్ని వాక్యాలు ఎప్పుడు మనం వెళ్ళాం, ఎందుకంటే మనకు అంత అవసరం లేదు, అంత లోతుగా మనం వెళ్ళలేము. అందుకే మనం రాసుకోలేము, పుస్తకం పెట్టుకొని మనం వాక్యాన్ని భద్రం చేసుకోలేము. చూడండి, మన చిన్నప్పటి నుండి మనం రాసుకుంటే దేవుని యొక్క జ్ఞానం మనకి ఎంత ఉండేదో. కానీ మనం ఏం చేస్తున్నాం? వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మరి వాక్యాన్ని మనం ఎందుకు భద్రం చేసుకోలేకపోతా ఉన్నాం? అప్పుడు దేవుడు చెప్పొచ్చు మోషేకి, మోషే నేను చెబుతాను, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి అంత చెప్పు అనలా. ఏం చేశాడు దేవుడు? వాళ్ళకి రాతి పలకలను ఇచ్చాడు, దేవుని యొక్క ఆజ్ఞలను ఇచ్చాడు. ఇవన్నీ మోషేకి ఇస్తే మోషే వాటిని తీసుకొచ్చి వాళ్ళకి చదివి వినిపించాడు మోషే. మరి మనం రాసుకున్నాం అనుకోండి, ఏమైంది? మనకు గుర్తుంటుంది, మన బిడ్డలు వస్తారు, ఎవరైనా చదువుకున్న వాళ్ళు వచ్చినా ఒకవేళ పుస్తకం ఓపెన్ చేస్తే ఇట్లా ఉంది అని వాళ్ళకి తెలిసింది. మనం ఏం రాసుకోకుండా ఏదో ఊరకొట్ట వచ్చి కూర్చొని వెళ్ళిపోయాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. మనం వినే బోధ, ఇంకా పాలు తాగే బోధ మనం వినటం లేదు. మీరు గుర్తించారో లేదో, ఫస్ట్లో నేనంతే అందరిలానే బోధించా, నాకు బాగా తెలుసు ఆ విషయం. ఎందుకంటే నేను మీకు చెప్పి ఉన్నాను కాబట్టి. ఏదో 2-3 వాక్యాలు తీసుకొని ఏదో 4-5 ఉపమానాలు తీసుకొని చెప్పి ఓకే ముగించేవాడిని. అట్లా లేదు. మనం పాలు తాగే స్థితి నుండి మనం అన్నం తినే స్థితికి వచ్చాము. అది గ్రహించాలి మనం. అది మీరు కరెక్ట్గా గ్రహించగలిగితే వాక్యం చెప్పేటప్పుడు ఆ బోధకుడు ఏం చెబుతున్నాడు అనే విషయాలు మనకు తెలిసిపోతాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకు అంత ఆ జ్ఞానంతో మనం దేవుని యొక్క వాక్యాన్ని వెళ్ళలేకపోతూ ఉన్నాం. మనం ఏమనుకుంటామంటే వాక్యం వినేటప్పుడే ఏముందిలే ఎప్పుడు చెప్పేయాలి అనుకుంటాం. మరి అంత ఆసక్తి మనం కలిగి ఉంటే ఏం చేస్తాం? చక్కగా మనం రాయటం వచ్చుంటే చక్కగా నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఇట్లా ఉందా, ఇన్ని పర్వతాలు ఉన్నాయా, దేవుని గురించి ఎట్లా ఉందా అని చెప్పి మనం నెమరు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, మన జీవితంలో వాక్యము అనే కొండనెక్కేవారుగా ఉండాలి. మోషే ఎప్పుడైతే ఆ యొక్క కొండనెక్కి ఉన్నాడో దేవుడు తనకి ఆ యొక్క వాక్యాన్ని ఇచ్చినట్లు మనకి ఇక్కడ కనపడుతుంది. దేవుని యొక్క ఆజ్ఞల్ని, ధర్మశాస్త్రాలు
దేవుడు మోషేకి ఇచ్చినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. తర్వాత చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 29-30 వచనాలు చదవండి. కొండెక్కి అక్కడ కూర్చుండగా ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మూడవదిగా మన జీవితంలో స్వస్థత కొండను ఎక్కేవారుగా ఉండాలి. ఒకవేళ మన జీవితంలో ఏదైనా అనారోగ్యం వస్తే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి మనం వచ్చేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి రాకుండా ఉంటే మనం స్వస్థత పొందము. చూడండి, అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరంలోకి వచ్చి కొండెక్కి. ఎందుకు యేసుక్రీస్తు వారు కొండెక్కాలి? యేసుక్రీస్తు వారు కొండెక్కి ఎందుకు బోధించాలి? ఎందుకంటే యేసుక్రీస్తు వారు కొండెక్కినప్పుడు ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి స్వస్థపరుస్తాడు అని దేవుని వైపు చూసేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉంటారో వారు మాత్రమే కష్టపడి కొండ ఎక్కి దేవుని దగ్గరికి వెళ్ళేవారుగా ఉంటారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, అందుకు చూడండి అక్కడ బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, కుంటివాళ్ళని తీసుకురావాలంటే ఏం చేయాలి? ఎత్తుకొని తీసుకురావాలి. కుంటివాళ్ళని తీసుకురావాలంటే, గుడ్డివాళ్ళని తీసుకురావాలంటే ఏం చేయాలి? పట్టుకొని తీసుకురావాలి. వాళ్ళకి దారి తెలియదు కాబట్టి. గుడ్డివారును, మోగవారును, అంగహీనులు ఏం చేయాలి? వాళ్ళను కూడా తీసుకొని రావాలి. చూడండి, అంటే మన బాధ్యత. మనం దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే వస్తూ ఉంటామో మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా ఎవరైతే అంగహీనులుగా ఉన్నారో వాళ్ళని పట్టుకొని మనం తీసుకొని రావాలి. మనం ఆ పని చేయట్లే. మనం ఏం చేస్తామంటే మనం బైబిల్ తీసుకుంటాం, వచ్చేస్తాం. మనం కుటుంబంలో వాళ్ళే మనం తీసుకురాలేకపోతా ఉన్నాం. ఏది మన ఇంట్లో తల్లిదండ్రులను కానీ, లేదంటే మన బిడ్డలను కానీ, భర్తను కానీ, వీళ్ళందరిని వదిలిపెట్టేసి మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో మనం ఒక్కడే వచ్చి కూర్చుంటున్నాం. చూడండి, తీసుకొని రావాలి. కష్టమైన వాళ్ళని పట్టుకొని తీసుకొని రావాలి. చూడండి, వాళ్ళు ఏం చేశారు చూడండి, అనేకులను తీసుకొని ఆయన పాదముల యొద్ద పడవేసిరి. మనం వాళ్ళని తీసుకొచ్చి దేవుని యొక్క పాదాల దగ్గర పడేస్తే దేవుడు కార్యం చేసేవాడుగా ఉన్నాడు. మనం చేయటం లేదు కాబట్టి మనం అనారోగ్యంతో జీవిస్తూ ఉన్నాం. ఇంకా మన రోగాలు కుదుట పట్ల. ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే వచ్చి దేవునికి మనం కనపడేవారుగా ఉన్నాం. ఆదివారం ఒక్కరోజు వస్తే ఉపయోగం లేదు. మనం దేవుని సన్నిధిలో కనపడాలి. ప్రతి సంఘ కూడికకు రావాలి, ప్రతి కుటుంబ ప్రార్థనకు రావాలి. మా చిన్నతనంలో కుటుంబ ప్రార్థనలు ఎక్కువగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమి లేవు, కరోనా వచ్చిన దగ్గర నుండి అసలు ఎవరు కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవట్లే. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ అటుకులు తర్వాత బెల్లం పెట్టేవాళ్ళు, పలహారం. ఆ అటుకులు బెల్లానికి కూడా చాలామంది వచ్చేవాళ్ళు జనం. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. కుటుంబ ప్రార్థనలో కనుమరుగైపోయినాయి. ఎవ్వరు దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా లేరు. దేవుడు మనల్ని కాచి కాపాడుతుంటే సంవత్సరానికి ఒక్కసారైనా మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, కృతజ్ఞత మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోయాం. ఏం చేస్తున్నాం? ఏదో వస్తున్నాం, వెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆత్మీయంగా మనం ఎక్కడో ఉన్నాం. కొండ దిగువ భాగాన ఉన్నాం. దిగువ భాగాన నుండి మనం ఎదురు చూస్తున్నాం, ఏమీ మనకు రావు. అందువల్ల మన జీవితంలో మనం స్వస్థత కొండను ఎక్కేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చేవారుగా ఉంటారో వారు ఏం చేస్తారు? ఆయన దగ్గరకు వచ్చి స్వస్థతను మనం పొందేవారుగా ఉంటారు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. 8వ అధ్యాయం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన్ను వెంబడించెను. అప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. కుష్ఠరోగి అనుకోవచ్చు, నేను కుష్ఠతో ఉన్నానుగా, నా కాళ్ళు చేతులు పుళ్ళు పడిపోయినాయి, ఈ పుళ్ళు వేసుకొని నేను ఎక్కడెక్కేది? ఆ కొండ పర్వతం ఎందుకు ఎక్కాలనుకోవాలా? చూడండి, అక్కడ ఆ కొండ మీద నుండి
దిగి వచ్చుచుండగా, యేసుక్రీస్తు వారు కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఆ కాలుకున్న గాయాలతోనే, ఆ చేతులకున్న గాయాలతోనే ఆయన దేవుణ్ణి అడుగుతా, యేసుక్రీస్తు వారిని అడుగుతా ఉన్నారు. ఏమని? అయ్యా నన్ను స్వస్థపరచు అన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అడిగారో, యేసుక్రీస్తు వారిని అడుగుట అంటే దేవునికి ప్రార్థన చేయుట. మన జీవితంలో మనం ఎంతమంది మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం? యేసుక్రీస్తు వారికి, దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆయన ఎమ్మటనే స్పాట్లోనే ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎందుకన్నాడు? నాకిష్టమే. చూడండి, ఆయన వాడిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. కుష్ఠరోగము అనేది తగ్గదు, అది కుష్టి వచ్చిన వాళ్ళకి తగ్గదు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఊరి చివర పెట్టేసేవారు కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళని. వాళ్ళు ఊరిలోకి రావాలంటే సౌండ్ చేస్తూ రావాలి, కొట్టుకుంటూ రావాలి. ఆ శబ్దం విని పక్క వెళ్ళిపోయేవాళ్ళు. వచ్చేసేవాళ్ళు మంచినీళ్ళు తాగటం ఏదో చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే కుష్టి వ్యాధి అనేది భయంకరమైనది. ఇంత భయంకరమైన కుష్ఠరోగాన్ని దేవుడు స్వస్థపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన ఆత్మీయమైన కుష్టి వ్యాధిని ఎవరు స్వస్థపరచాలి? శారీరకమైన కుష్ఠరోగం ఓకే, అది అందరికి కనపడిద్ది. మరి ఆత్మీయంగా మనం కుష్టితో బాధపడతా ఉన్నాం. ఆత్మీయంగా తినివేసే మన వేళ్ళని తినేసేసింది ఎప్పుడు అపవాది. కాళ్ళు కన్నా ఏళ్ళు పోయినాయి, చేతుల కన్నా ఏళ్ళు పోయినాయి, ప్రార్థన చేయటం పోయింది, వాక్యం చదవటం పోయింది, విశ్వాసం పోయింది, క్రమశిక్షణ కలిగి ఉండటం పోయింది, దీనత్వం పోయి అన్నీ పోగొట్టుకున్న వారుగా ఉన్నాం. మరి మనం స్వస్థపరచబడాలి అంటే దేవుని సన్నిధికి మనం వచ్చేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. అందుకే స్వస్థత కొండ మనం ఎక్కే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ స్వస్థత కొండ ఎక్కే అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకోవాలి. చివరిగా చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త చివరి అనుభవాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆయన జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు అక్కడ ఒంటిగా ఉండేను. చూడండి, తర్వాత 4వదిగా ప్రార్థన కొండ ఎక్కవలెను. మనం ప్రార్థన కొండ ఎక్కే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? చూడండి, ఇక్కడ వెంటనే ఆయన జనసమూహములను తాను పంపివేసి ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి. చూడండి, జనసమూహములు వచ్చిన వాళ్ళందరికీ యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పారు. నేను వాక్యం చెప్పున్నాను కదా, కొంతసేపు నేను రెస్ట్ తీసుకుంటాను అలా యేసుక్రీస్తు వారు ఆ జనసమూహాన్ని పంపివేసి ఆయన రెస్ట్ తీసుకోవటానికల్లా. సహజంగా మనం ఏం చేస్తామంటే పనికెళ్ళి వచ్చి అయ్యా నాకు రెస్ట్ కావాలంటాం. మన జీవితంలో మనకు రెస్ట్ ఉంది, మనకు ఒక రెస్ట్ ఉంది. ఆ రెస్ట్ వచ్చే వరకు మనం రెస్ట్ తీసుకోకూడదు. ఆ రెస్ట్ వచ్చినప్పుడు మనం రెస్ట్ తీసుకుంటాం. ఆ రెస్ట్ వచ్చే వరకు మనం ఏం చేయాలంటే దేవుల్లో మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. ఇప్పుడే నేను రెస్ట్ తీసుకుంటానంటే అట్లా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన అనే కొండ ఎక్కే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అందుకంటున్నాడు ఇక్కడ చూడండి, ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు అక్కడ ఒంటరిగా ఉండెను. చూడండి, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారే ప్రార్థన చేస్తే మరి మనం ఎంత? ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనం ఎందుకు పనికిరాని మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేయాలి? అసలు ప్రార్థన చేయటమే మర్చిపోయాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క ఆశలు నెరవేర్చబడాలి అంటే మనం ప్రార్థన అనే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 37, 38 వచనాలు చదవండి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా ఆజ్ఞ దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి
కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుని యొక్క అగ్ని దిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క అగ్ని దిగాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ ఏలియా కర్మేలు పర్వతం మీద ఎక్కి అక్కడ ఉండి దేవుడు అన్ని చూస్తూ ఉన్నాళ్లే, దేవుడికి అన్నీ తెలుసు కదా, ఇంకా నేనెందుకు ప్రార్థన చేయాలి అనలా. ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రార్థన చేసిన వెంటనే అగ్ని దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మన జీవితంలో మనం ప్రార్థించే అనుభవాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన యొక్క ప్రతి సమస్యని దేవుడు తీసివేస్తాడు. దేవుడు మన యొక్క ప్రతి వేదనని తీసివేస్తాడు. దేవుడు మన యొక్క ప్రతి బాధల్ని తన యొక్క అగ్ని చేత తీసివేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, ఎలీషా 2వ రాజుల గ్రంథంలో మనం మార్చగలం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. 6:17. యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూశాను. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు ఆ పనివాని యొక్క కండ్లు తెరవబడి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చూడండి, ప్రార్థనలో ఎంత బలం ఉందో, ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. ప్రార్థనలో ఆ యొక్క శక్తిని మనం గ్రహించలేని వారుగా ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత శక్తి కలిగిన ప్రార్థన మనం ఏం చేస్తున్నామంటే పక్కన పెట్టేశాం. ఎప్పుడైతే ఈ ఎలీషా ప్రార్థన చేసి ఉన్నాడో తన పనివాని యొక్క కండ్లు తెరవబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కళ్ళు తెరవబడి ఏం చూస్తూ ఉన్నాడు? ఆ కళ్ళు తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవుడు మన చుట్టూ తన యొక్క దేవదూతల్ని కంచె వేసి ఉన్నాడు. దాన్ని మనం చూడాలి అంటే మనకి ప్రార్థన అవసరము. దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది ఈ సమయాన్ని చూడలేకపోయారు. ఈ సమయాన్ని చూడలేక చాలామంది నశించిపోయారు. కానీ దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి తన కౌగిట్లో ఆయన ఉంచుకొని ఉంటే మనం దేవుణ్ణి ప్రార్థించని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన యొక్క ఆత్మీయమైన నేత్రాలు తెరవబడతాయి. మనం ప్రార్థన చేయటం లేదు కాబట్టి మనం ఆత్మీయంగా అందులంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందులుగా జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధికి రాలేని వారుగా ఉన్నాం. సంఘకూడికి ఎంత ముఖ్యమైనది మన జీవితంలో. విజ్ఞాపన ప్రార్థన ఎంత ముఖ్యమైనది. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే సంపూర్ణ రాత్రి మనం ఉంటలా, సగం రాత్రి ప్రార్థన కూడా మనం చేయలేకపోతూ ఉన్నాం. సరే, సగం రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏదో ఒకటి, ఆ ప్రార్థన కూడా మనం రాలేకపోతూ ఉన్నాం. మరి మనం దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటే, ఆయన మనల్ని పోషిస్తూ ఉంటే, ఆయన మనం భద్రపరుస్తూ ఉంటే మరి మనం ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నాం? కాబట్టి మన యొక్క జీవితంలో ఈ యొక్క ప్రార్థన కొండ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే ఈ ప్రార్థన కొండ అనుభవాన్ని కలిగి ఉంటారో వారి జీవితాలు మార్చబడతాయి, వారి కుటుంబాలు మార్చబడతాయి, వారి కుటుంబాలు ఎంతగానో దీవించబడతాయి. ఎందుకంటే దీవెన అంటే ఈ లోకంలో సంపాదించేది కాదు. ఒకవేళ మనం అనుకుంటాం ఈ లోకంలో బాగా సంపాదిస్తే అదే దీవెన అనుకుంటాం, అదే ఆశీర్వాదం. కాదు. ఈ లోకంలో మనకి ఉద్యోగం లేకపోయినా, ఈ లోకంలో మనకి స్థలాలు లేకపోయినా, ఈ లోకంలో మనకి పొలాలు లేకపోయినా, ఈ లోకంలో వెండి బంగారం లేకపోయినా, ఒకవేళ ఈ లోకంలో మనకు అప్పులతో ఉన్నా, ఒకవేళ మనం ఈ లోకంలో దరిద్రులుగా ఉన్నా, మనం పరలోకంలో ధనాన్ని కూడబెట్టుకునేవారుగా ఉండాలి. పరలోకంలో మనం ధనాన్ని కూడబెట్టుకోవాలంటే వాక్యం అనే కొండను మనం ఎక్కేవారుగా ఉండాలి, ప్రార్థన అనే కొండను మనం ఎక్కేవారుగా ఉండాలి, శోధన అనే కొండను మనం ఎక్కేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ కొండ అనుభవాలను మనం కలిగి ఉంటామో, స్వస్థత అనే కొండను మనం ఎక్కే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ కొండ అనుభవాలు మనం ఎప్పుడైతే మనం కొండ ఎక్కేవారుగా ఉంటామో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో మనందరం ఎవరైతే బాప్తిస్మం తీసుకుని ఉన్నారో వారందరూ దేవుని యొక్క బల్లో చేతులు వేసేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు దేవుడు మనకిచ్చాడు. తర్వాత చాలామందికి అవకాశం లేదు. చాలామంది ఏం చేస్తారంటే వారంలో ఒకరోజు ఇచ్చేవాళ్ళు ఉన్నారు,
సంవత్సరంలో ఒకరోజు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారం చేసేవాళ్ళు ఉన్నారు. లేదంటే డిసెంబర్ 31వ తారీఖు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది వాక్యానుసారం కాదు. మనం ప్రతి వారం బలలో చేతులు వేస్తూ ఉన్నాం. మరి ప్రతి వారం బలలో చేతులు వేస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు వేయలేకపోతా ఉన్నాం బాప్తీసం తీసుకొని? మనకు అవకాశం ఉందగా, లేకపోతే మనం వేయలేం అది అనుకోవచ్చు. ఒకవేళ మన ఇష్టానుసారంగా మనం నడిపించుకునే వాళ్ళం అయితే మనం కూడా నెలకోసారి పెట్టుకునే వాళ్ళమేమో. మనం అట్లా కాదు, వాక్యానుసారంగా మనం వెళ్ళేవాళ్ళం. కాబట్టి ప్రతి వారం బలలో చేతులు వేయాలి. కాబట్టి మనందరం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం బలలో చేతులు వేయాలి. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 వచనం చదవండి. 28:16. యేసు తమకు నిర్ణయించిన వారు ఆయన చూచి 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మా మిచ్చుచు. చాలు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏ కొండ ఎక్కారు? ఒలీవల కొండ ఎక్కారు. చూడండి, ఒలీవల కొండ, ఒలీవ చెట్టు, ఆలివ్ ట్రీ, అది చాలా విలువైనది. అది ఆ విలువైన కొండని మనం ఎక్కేవారుగా ఉండాలి. కాబట్టి ఆ ఒలీవ కొండ యేసుక్రీస్తు వారు దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనందరం మనం పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకొని ఆ యొక్క బలలో మనం చేతులు వేద్దాం. అందరు తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకొని, ఎవరైతే యోగ్యులుగా ఆయన యొక్క బలలో పాలుపంపులు పొందుతారో ప్రతి ఒక్కరూ ఆయన యొక్క బలలో పాలుపంపులు పొందాలి. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బలలో పాలుపంపులు పొందాలి. ఒకవేళ మనసాక్షి గర్దిస్తూ ఉన్నట్లయితే దేవుణ్ణి క్షమించు అని అడిగి బలలో పాలుపంపులు పొంది ఎప్పుడు ఆ పాపం జోలికి వెళ్లకుండా ఉండాలి. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీకు వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము జీవించేటప్పుడు శోధనలో కూడా వెళ్తూ ఉంటాం తండ్రి. ఈ యొక్క శోధన కాలంలో మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క శోధన కొండ అనుభవాన్ని మేము కలిగి ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా, మీ యొక్క వాక్యపు కొండను ఎక్కే అనుభవాన్ని కలిగి ఉండాలి తండ్రి. అదేవిధంగా మేము ప్రార్థన చేసేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా మా యొక్క జీవితాల్లో స్వస్థత పొందుకునేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అనేక మంది ఆత్మీయమైన స్వస్థత లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి. వారిని క్షమించండి తండ్రి, స్వస్థపరచండి. ఇంకా ఎవరైతే బాహ్యపరమైన స్వస్థత లేని వారుగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. మేమందరం ఏకభావం కలిగినైనా మీ సన్నిధిలో ఉండలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మేము నాయన ఒలీవల కొండ అనుభవాన్ని కలిగి ఉండడానికి తగిన సహాయం దయచేయం తండ్రి. అయ్యా, మీ వైపు చూస్తూనైనా మీ దగ్గరికి మేము రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రతి విషయంలో మీ మీద ఆధారపడేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరు ఏ బాధలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో, ఏ అక్కరలో ఉన్నారో తండ్రి, ఏ చింతలో ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా, ప్రతి చింతని మీరు తీసివేయండి తండ్రి. ప్రతి అనారోగ్యాన్ని మీరు తీసివేయండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ యొక్క శోధనలో నిలిచి ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఎవరైతే బాప్తిసం పొంది ఉన్నారన్న తండ్రి, ప్రతి ఒక్కరూ మీ బలలో పాలుపంపులు పొందడానికి తగిన సహాయం చేసి తండ్రి. ఇంకెవరైతే బాప్తిసానికి సిద్ధపడకుండా ఉన్నారు తండ్రి, వారు బాప్తిసానికి సిద్ధపడి వారు ముందుకు వచ్చి బాప్తిసం తీసుకోవడానికి తగిన సహాయం చేయండి. అదేవిధంగా మీ యొక్క బలలో మేము పాలుపంపులు పొందబోచుండగానైనా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రార్థనలో ఉండి మనం పరీక్షించుకొని బలలో చేతులు వేద్దాం.